వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ భార్గవి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిలుకూరు మండలం సీతాపుర గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల అధికారిని గ్రామ పంచాయతీ గదిలో పెట్టి తలుపులు పెట్టిన గ్రామస్తులు. ఉప సర్పంచ్ పదవి ముందుగానే ఆర్ఓ నాగరాజు ప్రకటించడంతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ముందుగానే ఉప సర్పంచ్ అభ్యర్థి పేరును ఎందుకు ప్రకటించారంటూ గ్రామ పంచాయతీ గేటు ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చెప్పలేదు వార్డు మెంబర్కే కానీ సర్పంచ్కే కానీ ఎవరికి ఆయన చెప్పలేదు. జస్ట్ పేపర్ ఇచ్చి సంతకం పెట్టండి అమ్మ అన్నారంట. పలానా వ్యక్తికి మీరు మద్దతు ఇస్తుర్రా లేదా అనేది కూడా వాళ్ళని అడగలేదు. అడగకుండా పెట్టించుకున్నారు. వాళ్ళు ఎట్లా ఎంపుకోరు? సర్పంచ్ అభ్యర్థి ఆమోదించలే, మిగతా 3 వార్డు నెంబర్లు ఆమోదించకుండా పరారైపోవడం ఉంది. నిజంగా గెలిచిన వాళ్ళే కానీ నిజంగా మద్దతు ఇచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకి ఉండాలి. 5 వార్డు నెంబర్ ఇక్కడ ఉండాలి కదా గ్రామ పంచాయతీలో. ఆ ఎన్నికల ఆఫీసుల ముందు మాట్లాడాలి కదా. ఇళ్ళ కార్యదర్శి కూడా సాయంగా ఒక ఏకపక్షంగా ఆమోదించిండు. మాది చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగింది. 5 వార్డు నెంబర్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుచుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు 3 వార్డులు గెలుచుకున్నారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలో జాప్యం జరిగి నిన్న డిలే అయ్యి ఈరోజు డిసైడ్ గురించి మాట్లాడడానికి ఎన్నికల అధికారి వచ్చాడు. నాగరాజు ఎన్నికల అధికారి రావడం జరిగింది. తను 10 గంటలకి రావాల్సి ఉండగా 12 గంటలకు వచ్చాడు. వచ్చినాక ఎవరైతే మిగతా రెబల్ అభ్యర్థులు ఉన్నారో 5 వాళ్ళు డైరెక్ట్గా వచ్చి సంతకాలు పెట్టి దేని గురించి జరిగిందనే ఇన్ఫర్మేషన్ లేకుండా సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆమెకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా ఆమె సంతకం తీసుకొని తర్వాత ఉప సర్పంచ్ గన్నా ప్రవీణ్ అభ్యర్థి అని డిసైడ్ చేసేసి వాళ్ళు అందరూ 5 వెళ్ళిపోయారు. తర్వాత మా మిగతా వార్డు మెంబర్లు అందరూ వచ్చినాక గట్టిగా అడగగా ఏమన్నాడంటే నాదే తప్పైంది ఇన్ఫర్మేషన్ చెప్పకపోవటం అని చెప్పి చెప్తున్నాడు. దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వార్డు మెంబర్స్ కి ఎటువంటి అధికారిక ఇన్ఫర్మేషన్ లేకుండా అవగాహన కల్పించకుండా ఆర్ఓ ఆఫీసర్ ఉప సర్పంచ్ ఎంపిక చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని మీద సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.